ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ హత్య నాశనానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు. దేవుడైతే జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఇయటానికి వచ్చాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. మనం దేవునితో రోజు సంబంధం ఉన్నప్పుడు, మనం దేవునితో ప్రార్థిస్తూ వాక్యం చదువుతున్నప్పుడు మనం జీవంలో ఎప్పుడు ఆయనతో కనెక్ట్ అయి ఉంటాం. కానీ ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనం ప్రార్థించాలనిపించదు. ఒకవేళ ప్రార్థించాలనిపించిన సమయం దొరకదు. పనుల మీద పనులు ఆటంకాలు కలుగుతాయి. బైబిల్ చదవటానికి ఆటంకం వస్తుంది. అలా 1-2 రోజులు జరుగుతున్నప్పుడు మనం ఇది గ్రహించి ప్రార్థన లేకుండా, దేవునితో కనెక్ట్ అవ్వకుండా ఆటంకం వస్తుందంటే ఏదో అని చెప్పి జాగ్రత్త పడి అప్పుడు ఎక్కువ ప్రార్థించాలి. ఎందుకంటే బైబిల్ చదవకుండా, దేవునితో మాట్లాడకుండా సాతాను చేసి నీ జీవితంలో అలజడి తీసుకురావాలని, నిన్ను నాశనం చేయాలని సాతాను చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవునితో ఉంటావో, ఆయన నీకు కాపరిగా ఉంటాడో వాడు నేను చేయలేడు. అందుకే దేవుని నుంచి దూరంగా నువ్వు పక్కకి వెళ్ళిపోవడానికి అపవాది చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు మెలకువగలిగి ప్రార్థిస్తూ ఉండాలి. యేసయ్య చెప్తాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించాలని. అలా నువ్వు ప్రార్థించినప్పుడు శోధన నుంచి, ఆటంకం నుంచి తప్పింపబడతావు. ఎందుకంటే నిన్ను కాపాడటానికి ఆయన సమర్థుడు. ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని మత్తయి సువార్త 28:18 ఆయన చెప్తున్నాడు. అంతేకాదు, పామును తేలును తొక్కటకు శత్రు బలవంతుడి మీద ఆయన మనకు అధికారం ఇచ్చున్నాడు. ఆయనతో మన సంబంధం ఉన్నప్పుడు మనల్ని సాతాను ఏమి చేయలేడు. అందుకే దేవుని నుంచి కనెక్షన్ తీసేయడం కోసం ప్రార్థించుకుని ఉండడానికి, వాక్యం చదువుకుని ఉండడానికి సాతాను ప్రయత్నిస్తాడు. అప్పుడే ఎక్కువ సమయం, రోజుల కంటే ఎక్కువ సమయం దేవునితో ప్రార్థించాలి. ఒకవేళ నువ్వు ప్రార్థించాలనుకున్న ప్రార్థన రాకపోతే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మన శోధన జయించి దేవునితో మళ్ళీ సరైన సంబంధంలోకి వెళ్తాం. ఎందుకంటే సాతాను మనం శోధించి దేవుని నుంచి పడేయాలని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. శోధన వచ్చినప్పుడు మనకి దేవుడు తన ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియనప్పటికీ కూడా సరైన సహాయం చేస్తూ, ఎలా ప్రార్థించాలో మనకి తోడుగా ఉండి మనం ప్రార్థించేటట్లు చేస్తాడు. ముఖ్యంగా భాషలతో భాషలతో ప్రార్థించేటప్పుడైతే ఏమీ తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి కీడు నుంచి, శోధ నుంచి తప్పింపబడేటట్లు మనకు సహాయం చేస్తాడు. నాకు లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ఏప్రిల్ లాస్ట్ వరకు విపరీతమైన శోధన, విపరీతమైన భయం, ప్రార్థన రాదు, అనుమానం. ఎంతంటే ప్రార్థించటం నా వల్ల కానప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఎంతంటే ఒకలాంటి పోరాటం ఎలా జయించాలో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ద్వారా, తండ్రి ద్వారా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మనకి శోధనలో ఏ సమయంలో అయినా సహాయం చేస్తాడు. మనం పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించినప్పుడు ప్రతి కీడు నుంచి, ప్రతి శోధన నుంచి తప్పింపబడతాం. కాబట్టి మనకి ప్రార్థన రానప్పుడు స్తుతిస్తూ, దేవుని సన్నిధిలో వాక్యం చదువుతూ ప్రార్థిస్తున్నప్పుడు ఆ శోధన నుంచి విడిపింపబడతాం. ఎఫెసీ 6వ అధ్యాయం 16-17 వచనాలు చెప్తుంది కదా, మనం దుష్టుడిని, అగ్ని బాణాలు తప్పించుకోవాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. వాక్యం వినడం వలన, నిన్ను బలపరిచే వాక్యాలు వినండి. వాక్యం వినడం వలన ఎక్కువసేపు మనం విశ్వాసాలు బలపరచబడతాం. తర్వాత వాక్యం ఎక్కువ చదవాలి. అర్ధగంట, గంట, 2 గంటలు, ఎంతవరకైతే నీ ఆత్మలో నువ్వు సరిపోయింది నాకు అన్నంత వెల్తీగా లేకుండా, ఎప్పుడైతే కంప్లీట్గా నింపబడినట్టు నీకు అనిపించేంత వరకు, అది ఎన్ని గంటలైన వాక్యం చదవండి, వాక్యంతో ఉండండి. అప్పుడు నువ్వు బలపరచబడతావు. ఎందుకంటే వాక్యం అనే ఖడ్గం మనం పోరాటానికి, సాతానుతో
పోరాడటానికి, జయించడానికి మనకు సహాయం చేస్తుంది. ఒకవేళ నువ్వు ప్రార్థించకుండా తర్వాత చూసుకోవచ్చులే, తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత చూసుకోవచ్చులే అని నువ్వు గనుక నెగ్లెక్ట్ చేస్తే సాతానికి నువ్వు ఎరైపోతావు. ఎందుకంటే వాడు నిన్ను వేటకాని ఊరిలో పడేయాలని చూస్తాడు, నాశనకరమైన తెగుల్లో పడేయాలని చూస్తాడు, లేకపోతే నీ రాకపోకలో నీకు ఆటంకం కలిగించాలని చూస్తాడు, లేకపోతే నిన్ను మరణానికి అప్పచెప్పాలని చూస్తాడు. నువ్వు మరణం నుంచి తప్పించబడాలన్నా, వేటకాని ఊరి నుంచి తప్పించబడాలన్నా, నాశనకరమైన తెగుల నుంచి తప్పించబడి నువ్వు సజీవంగా ఉండాలంటే జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని యేసయ్యను పట్టుకుంటే తప్ప మనకి ఏమీ కాకుండా ఆయనే సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఇదిగో పాములు తేలు తొక్కడుకు శత్రు బలమంతటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చాడంట. ఆయన అధికారం ఇచ్చినప్పుడు ఏది మనకి ఎంత మాత్రం హాని చేయదు. ఆ వాక్యంలోనే ఉంది, లూకా 10:19. కాబట్టి శత్రు బలమంతటి మీద ఆయన మనకి అధికారం ఇచ్చినప్పుడు ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. కాబట్టి ఆయనతో సంబంధం కలిగి ఉండు. దేవుడు నేను దీవించును గాక. ఆమేన్.